హాయ్ గైస్, వెల్కమ్ టు జేసన్ బ్లాగ్స్. ఈరోజు నేను మళ్ళా చాలా రోజుల తర్వాత మా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను మీకు. చూడండి, ఎందుకు చూపించలేదంటే ఇన్ని రోజులు కొంచెం వర్షాలు బాగా పడుతున్నాయి కంటిన్యూస్గా. తర్వాత కొన్ని కొత్త ప్లాంట్స్ కూడా మేము ప్లాంటింగ్ చేసామన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మొత్తం అంతా గ్రీన్గా అయిపోయాయి. ఇంకా మొత్తం ఎందుకంటే మేము నీళ్ళు వేయాల్సిన పని లేదు, ప్రతిరోజు అలా వర్షం పడుతూనే ఉంటుంది, చక్కగా ఉన్నది. ఇది కొత్తగా వేసాం ఫ్రెండ్స్, మళ్ళీ ఆనియన్స్. ఎందుకంటే ముందు వేసిన ఆనియన్స్ ఆల్రెడీ మేము కోసేసాం, పంట వచ్చేసింది చేతికి. చూడండి అంతా కూడా ఇంకా కొత్తగా వేసామన్నమాట. ఇవి కూడా మణిపూర్ నుంచి తీసుకొచ్చి వేసాము. ఇది ఏదో తెలియదు, మరి ఆనియన్స్ అని అన్నారు, మరి ఏ రకమైన ఆనియన్స్ మనకు తెలియదు, చూడాల తర్వాత. కానీ ఆ లీఫ్ అంట మనం ఏదైనా పకోడీలు కానీ ఏమైనా వేసుకోవచ్చు అంట. ఇది ఒక రకమైన సలాడ్ చేసుకుంటారు ఇక్కడ నార్త్ ఈస్ట్ పీపుల్. ఇది కంటికి మంచిది అంటారు ఈ లీఫ్. చూడండి ఎంత బాగుందో కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఒక సలాడ్ చేసుకునేటప్పుడు. ఇంకా ఇదేమో ఫ్లవర్, ఇది ఒక నందివర్ధనం పువ్వు ఏదో అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది ఆల్రెడీ ఒక 4-5 పువ్వులు వచ్చాయి, ఎండిపోయి ఇంకా అయిపోయింది. ఇప్పుడు మరలా మొగ్గలు ఉన్నాయి, అవి కూడా పూలు వచ్చేస్తాయి మరి ఇంకా 2-3 రోజుల్లో నాకు తెలిసి. చూడండి ఎంత గ్రీన్గా ఉంది కదా. ఎందుకంటే వర్షం అలా కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఇది మెక్సికన్ కొరెండర్ అంటారు ఫ్రెండ్స్, చాలామందికి ఐడియా ఉండే ఉండొచ్చు. యాక్చువల్గా ఈ కొరెండర్ ధనియా, ఇది మనకులాగే ఏమంటారు ధనియాలది కొత్తిమీరే అంటాం, కానీ అది మెక్సికన్ కొత్తిమీర అనమాట. ఇది వచ్చేసి నిమ్మకాయ. ఇది చూడండి సైజ్ పెరిగాయి కదా. ఇప్పుడు నిమ్మకాయలు ఫస్ట్లో చాలా చిన్నవి ఉండేవి, కానీ ఇప్పుడు కొంచెం బాగా పెరిగింది సైజు. అలాగే కొత్తవి కూడా వస్తున్నాయి అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇంకా కొత్తిమీర కూడా చూడండి బాగా పెద్ద ఆకులుగా వస్తుంది, చక్కగా బాగుంది కదా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అలాగే ఈరోజు మొత్తం అంతా కూడా ఇంకా టెర్రస్ గార్డెన్ టూర్ అనమాట. ఈరోజు మొత్తం అంతా టెర్రస్ మీద ఉన్న ఫ్లవర్స్ మళ్ళీ చూపెడతాను. ఇవేమో ఇంకా మనకు తెలిసిందే కదా, ఆరెంజెస్ అనమాట. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. కొత్త ఆరెంజెస్, అవి చిన్నవి. చూసారు కదా, అంటే కొత్త పూత వచ్చింది. ఇది నాకు తెలిసి డిసెంబర్కి వస్తుంది. చూసారా, కరివేపాకు కూడా పెద్దదయ్యింది కొంచెం. ఫస్ట్లో చాలా చిన్నది ఉండేది. ఇది పెరుగుతుందా ఉంటుందా అసలు చనిపోతుందా అని అనుకున్నాను, కానీ బాగానే పెరిగింది కొంచెం. ఇంకేంటంటే కొంచెం స్ట్రెంగ్త్ కోసం ఆ గుడ్డువి తొక్కలు అవి ఉంటాయి కదా, అవన్నీ వేసాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కూడా కొత్తిమీర ఉంది. ఇదేమో పసుపు, చాలా బుర్జుగా వచ్చింది కదా చక్కగా. ఆ గ్రీన్ బ్యాగ్లో ఇది కలిసిపోయింది. ఇదేమో మనకేమంటారు మాస్టర్డ్ లీవ్స్ అంటారు అవి. ఇది మ్యాంగో ఫ్రెండ్స్. ఇది మామిడికాయ ఏంటంటే అంటుకట్టిన మామిడికాయ అనమాట. ఇది ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి మాకు ఫ్రెండ్స్ ఉంటే అక్కడి నుంచి పంపించారు. చూద్దాం దీని కాయలు ఎలా ఉంటాయి అనేసి. మీరు చూస్తే పైన కూడా రాసి ఉంటుంది, దాని మీద కూడా మాకు మా పేరు అది రాశారు అనమాట. ఇవి మామూలుగా క్వార్టర్స్ మొక్కలు అనమాట. అలా పెరుగుతుంది. ఇది డెకరేషన్ కోసం అలా పెట్టాము, ఇంటి ఎదురుగుంటా కొంచెం డోర్ తలుపు ఎదురుగుంటా పెట్టాము అనమాట. ఇది తర్వాత ఇంకో సైడ్ కూడా చూపెడతాను. ఇవి కుకుంబరు, కీరదోసకాయ చెట్టు, కీరదోసకాయ పాదు. తర్వాత ఇందులోనే బీన్స్ పాదు కూడా వేసాము. ఏంటంటే ఫిష్, మన చేపలు ఎక్స్పోర్ట్ అవుతాయి కదా థర్మాకోల్ బాక్సులు, అందులోనే వేసామన్నమాట. ఇది ఈ ఎదురు బదులు కూడా మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము ఫ్రెండ్స్. 200 అందులో చూడండి బీన్స్ ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా బీన్స్ అనమాట. ఇవన్నీ సలాడ్స్కి బాగుంటాయి ఈ బీన్స్. తర్వాత ఇక్కడ ఇదంతా కలగోలు వేసాము, గోంగూర, తర్వాత 2 రకమైన బీన్స్, ఇలాగా కలగొలుపు వేసాము. గోంగూర కూడా బాగానే వచ్చింది, కాకపోతే ఇది ఎర్ర గోంగూర అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది కూడా ఒక రకమైన బీన్స్.
అన్నీ బాగానే వచ్చాయి ఫ్రెండ్స్. గ్రోత్ బాగున్నది. ఎందుకంటే చాలా రోజులు మీకు ఎందుకు చూపించలేదంటే వర్షాలు కంటిన్యూస్‌గా పడుతున్నాయన్నమాట. ఇంక చూపించడానికి వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. టెర్రస్ గార్డెన్ చేయడానికి. ఇంకా ఏంటంటే ఈరోజు ఏదో కొంచెం తెరిపిచ్చింది. ఇప్పుడు టమాటా కూడా చూడండి మనకి ఆల్రెడీ ఫ్రూట్ బేర్ చేసింది టమాటా కూడా. ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క కాయలా వచ్చింది. కొన్ని కొన్ని ఇంకా ఫ్రూట్స్ రాలేదు. కొన్ని కొన్ని ఏమో ఎండిపోయాయి. కానీ ఫ్రూట్స్ వచ్చాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది బీన్సే. ఇది కూడా రకమైన బీన్సు. ఇది కూడా బీన్సే ఫ్రెండ్స్. ఇంకా ఇది కాకరకాయ పొదనమాట. రెండు పాట్స్‌లో వేసామన్నమాట. ఇది కూడా కాకరకాయ. ఈ రెండు కుండీల్లో కూడా ఈ కాకరకాయ వేసాము. ఇది గ్రేప్స్ ఫ్రెండ్స్. ఇది సీడ్లెస్ ద్రాక్ష అనమాట. ఆన్లైన్లో కొన్నాము. బ్లాక్ కలరు చైనీస్ సీడ్లెస్ గ్రేప్ అంటే కొన్నాము. ఇది గోంగూరే. ఇది మళ్ళీ మనకి మాస్టర్డ్ లీవ్స్ అనమాట. ఆకులు అంటారు కదా అవి. ఇవి ఇక్కడ చాలా ఎక్కువగా తింటారు ఫ్రెండ్స్. ఈ నార్త్ ఈస్ట్‌లోని మాస్టర్డ్ లీవ్స్ అనేది వాళ్ళు ఉడకబెట్టుకొని పప్పులోని లేకపోతే అప్పుడప్పుడు చికెన్‌లోని చాలా బాగుంటుంది. మంచిది కూడా అంటారు ఒంటికి. కాకపోతే పురుగులు వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా నాకు కామెంట్ చేయండి. ఇది గొంగళి పురుగులు అంటారు కదా అవి ఎక్కువైపోతున్నాయి. ఇదేమో పచ్చిమిరపకాయలు. ఆ గొంగళి పురుగుకి ఏ మెడిసిన్ వాడాలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు పువ్వులు అయితే వచ్చాయి కానీ ఇంకా కాయలు అయితే రాలేదు. కాకపోతే చూద్దాం ఇంకా ఎంత టైం పడుతుందో. ఇంకా ఇదంతా సినారియో ఫ్రెండ్స్ మా మేడ మీద నుంచి చూడండి. అంతా గ్రీనీ ఏరియా మొత్తం అంతా కూడా పచ్చదనమే. మాకు పొద్దున్న లెగిస్తే ఇంకెంతో ఫ్రెష్గా ఉంటుంది అనమాట. బయటకు వచ్చి ఇలా టెర్రస్ మీదకి వచ్చి చూడగానే. మాది టెర్రస్ ఫ్లోరే కాబట్టి ఆ పైనే కాబట్టి 5th ఫ్లోరు. ఇదంతా అటుపక్క అనమాట. మా ఇంటి ఎదురుగుండా అటుపక్క దారి. ఇదంతా కొండ ప్రాంతమే కదా. ఇలాగంతా కొండకి పైకి వెళ్ళడమే. పైన కూడా ఇల్లులు ఉంటాయి ఇంకా. ఇది ఇంకా ఇలా మళ్ళీ ఒక పక్క ఒక దారేమో కిందకి దిగడం అనమాట. చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడే కొండల మీద బిల్డింగ్లు కట్టేశారు. ఇక్కడ రెంట్లు కూడా మళ్ళీ తక్కువ ఏం కాదు. కొండల్లో ఉంటున్నారు కదా చాలా తక్కువ రెంట్ అనుకుంటారు. చాలా ఎక్కువ ఫ్రెండ్స్. మేము ఉన్నదానికే 18,000 కడుతున్నాము. ఒక 2 BHK అంతే. మళ్ళీ అది 5th ఫ్లోర్లో. కాకపోతే ఏంటంటే ఇంత పీస్ఫుల్ ఏరియా ఉంది. టెర్రస్ మీద ఉన్నది కాబట్టి మేము ఇంకేదో. ఇది మీ కింద అనమాట మెయిన్ రోడ్ చూడండి. ఇది మొత్తం అంతా ఇది ఏరియా అనమాట. ఈ పైకి మళ్ళీ ఈ రోడ్డు ఉంది కదా పైకి వెళ్తే మీరు పైన చర్చెస్ ఉన్నాయన్నమాట. ఒక 2 చర్చెస్ ఉన్నాయి. ఒకటి నాగా చర్చ్ అని చెప్పేసి ఇంకోటి ఏమో మిజో చర్చ్ అని చెప్పేసి 2 చర్చెస్ ఉన్నాయి పైన. ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ